ఏంట్రా ఏంటా హడావిడి? ఎక్కడికి? అన్నీ ప్యాక్ చేసేయమంటున్నావు? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి నాన్న. అంటే యుఎస్ కా? అవునమ్మా, ఇవాళే మనం యుఎస్ వెళ్ళిపోతున్నాం. అయినా సిద్ధు, నన్ను వదిలి ఎలా వెళ్ళిపోవాలనుకున్నావు సిద్ధు? నువ్వు దూరం అయితే నేను ఎలా ఉండగలనుకుంటున్నావు? నా ప్రేమ నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా నిన్ను వెతికి పట్టుకుంటుంది, అంతేగాని నిన్ను మాత్రం దూరం చేసుకోదు. లేనందిని. నో, మీరు వెళ్ళాలంటే నా మీద నుంచే వెళ్ళాలి. వెళ్ళండి. నువ్వు చేస్తే మేము వెళ్ళేది యుఎస్కి కాదు, జైలుకి. అంటే నువ్వు నువ్వు నేను చచ్చిపోయినందుకు బాధపడవన్నమాట. నువ్వు యుఎస్ వెళ్ళలేనందుకు బాధపడతావు, అంతేనా? కంగారు పడుకు సిద్ధు. ఇది కేసు కాకుండా నేను చేస్తాను. నేను కొన ఊపిరితో ఉండి నేనే కావాలని నీ కార్కి అడ్డం పడ్డానని స్టేట్మెంట్ ఇస్తాను. అప్పుడు నువ్వు హ్యాపీగా యుఎస్కి వెళ్ళిపోవచ్చు. వెళ్ళు సిద్ధు, వెళ్ళి కారు ఎక్కు. నా మీద నుంచి ఎక్కించుకుని వెళ్ళిపో. నందిని, ఏంటి నందిని నువ్వు? ఏంటి పిచ్చి పనులు? లే లే. ఏంటి నందిని ఇది? ఏంటి పిచ్చి పనులు? ఇవి పిచ్చి పనులు కావు సిద్ధు, నీ మీద ప్రేమతో చేసే పనులు. ప్రేమ ఉంటే చేయాల్సింది ఇది కాదు నందిని. నువ్వు చేసే నెగిటివ్ పనులని వదిలేసి మంచిగా మారడం, అది నువ్వు చేయాల్సింది. నేను నీ నుంచి కోరుకునేది అదే నందిని. నా నందిని మంచిగా మారాలి, మళ్ళీ నా పాత నందినిలా మారి నా దగ్గరికి రావాలని నా ఆశ. ఆ ఆశతోనే ఎన్ని రోజులు ఎదురు చూశాను. నువ్వు మారినట్టు నటించావే కానీ మారలేదు. ఇప్పుడు కూడా నేను యుఎస్ వెళ్తోంది నువ్వు మారాలని. నీకు దూరంగా వెళ్తేనన్నా నువ్వు మంచిగా మారి మళ్ళీ నా దగ్గరికి వస్తావనే ఆశతోనే వెళ్తున్నాను, అంతేగాని నిన్ను దూరం చేసుకోవడం కాదు నందిని. నువ్వు మంచిదానిలా మారితే నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే నీతోనే ఉంటాను. మారుతాను సిద్ధు, నువ్వు అనుకున్నట్టే మారుతాను. కానీ దానికి నాకు కొంచెం టైం కావాలి. నేను అనుకున్న పని పూర్తి కావాలి. అప్పటి వరకు నేనేం చేసినా నువ్వు భరించాలి. తప్పదు. ప్లీజ్ సిద్ధు, అర్థం చేసుకో. నేను మారే వరకు కొంచెం ఓపిక తెచ్చుకో. ఈలోపు నీకు కోపం తెచ్చే పనులు, నిజంగానే చంపాలనుకునే పనులు చాలానే చేస్తాను. నన్ను కొట్టు, తిట్టు, నేను సంతోషంగా భరిస్తాను. కానీ నాకు దూరంగా మాత్రం వెళ్ళిపోకు. నిజంగానే చచ్చిపోతాను. అమ్మా, కారెక్కండి, ఇంటికి వెళ్దాం. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు సిద్ధు. నీ ఫీలింగ్స్తో ఆడుకోవడం నాకు బాగా ఇష్టం కూడా. పద, చూసుకుందాం. రోజీ,
ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అశ్వినికిరా. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తోంది. ఇప్పుడు తనకెందుకు ఫోన్ చేస్తున్నావు? అది కాదురా, అశ్విని ఫస్ట్ టైం కోర్టుకొచ్చినప్పుడు బాగా వాదించింది, కేసు వాయిదా వేయించింది. కానీ సెకండ్ టైం సాక్ష్యాలేవి ప్రొడ్యూస్ చేయకుండా సైలెంట్గా ఉంది. చూస్తుంటే తనేదో కావాలని చేస్తున్నట్లుగా అనిపించింది. అసలు తను అలా ఎందుకు చేసిందో, తర్వాత ఏం చేయబోతోందో ఒక్కసారి మాట్లాడదామని చేస్తుంటే కట్ చేస్తోంది. గ్రాని తనకి అన్నం పెట్టింది కదే. ఏ మనిషికైనా అమ్మ మీద ప్రేమ, అన్నం పెట్టిన మనిషి మీద కృతజ్ఞత తప్పకుండా ఉంటాయి. తను ఏదో ఒకటి చేసి గ్రానీని బయటికి తీసుకొస్తుంది. అది కాదురా, తనకు తెలిసిన విషయాలు కూడా మాట్లాడకుండా ఉందంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. ముందు నేను తనతో అర్జెంట్గా మాట్లాడాలి. హే, ఎక్కడికి? అమ్మమ్మ దగ్గరికి రా. అమ్మమ్మ చేత ఫోన్ మాట్లాడించి ఆ తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. రోజు ఆగు. హలో అశ్విని గారు. హాయ్ అశ్విని గారు. హలో, ఎవరు మీరు? నా పేరు నందిని, తన పేరు మల్లిక, నా క్లోజ్ ఫ్రెండ్. ఏంటి వర్క్? మీతో మాకేం పని లేదు. ఓకే, నాకు పనుంది. జస్ట్ మినిట్. మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరని విన్నాము. మీతో ఫ్రెండ్షిప్ చేయాలని వచ్చాము. ఎందుకు? అదేంటి అశ్విని గారు అలా అంటారు? ఒక హీరోయిన్ ఆటోగ్రాఫ్ ఎందుకు అడుగుతాము? ఒక సినిమాని ఎందుకు ఎక్కువసార్లు చూస్తాం? అభిమానం. మేం మీకు అభిమానులుగా మారాం, అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడుతున్నాం. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. అసలు ఎవరితోనూ నాకు ఫ్రెండ్షిప్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సో బాయ్. అశ్విని గారు ఆగండి. అశ్విని గారు ప్లీజ్ ఆగండి. మీరు కోర్టులో వాదించడం చూసాము, మీ అభిమానులుగా మారాము. ఈరోజు నా ఫ్రెండ్ పుట్టినరోజు. ఈరోజు బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటే మీతో కలిసి చేసుకోవాలని తను ఫిక్స్ అయిపోయింది. అవును అశ్విని గారు, ప్లీజ్ మీరు రానంటే నాకు ఆ బర్త్డే పార్టీ వద్దు, డిన్నర్ వద్దు. క్రేజీ. ఏంటి వెతుకుతున్నారు? ఎంటీవీ బక్రా లాంటి ప్రోగ్రామ్ ఏమైనా చేస్తున్నారేమో, కెమెరాస్ ఏమైనా పెట్టారేమో అని చూస్తున్నాను. నో అశ్విని గారు, మీరు మమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే మీరు మమ్మల్ని నమ్మడం లేదన్నమాట. మిమ్మల్నే కాదు, నేనెవ్వరిని నమ్మను. అంటే మీరు చాలా ప్రాక్టికల్ మనిషి అన్నమాట. నాకు మీలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. మీరు లాయరు, మేము బిజినెస్ పర్సన్స్. మీతో మాకు చాలా అవసరం ఉంటుంది. అందుకే మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది. ఈ రిలేషన్ డెవలప్ అవ్వాలంటే ఒక అకేషన్ అవసరం. ఆ అకేషనే ఈ బర్త్డే. అయితే మీరు ఈవినింగ్ 5 కల్లా ఈ అడ్రస్కి రండి. అక్కడ జరిగే పార్టీని చూస్తే మీకే అర్థమవుతుంది మాకు మీరంటే ఎంత అభిమానమో. ఓకే, వస్తాను, చూస్తాను. తేడా వస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను. నాకు కొంచెం పని ఉంది, చూసుకొని మీరు చెప్పిన టైంకి అక్కడికి వచ్చేస్తాను. బాయ్. నందిని, ఇప్పుడు ఈ ప్లాన్ ఏంటి? ఈ అశ్విని ఎవరో, ఇది ఇంత తేడాగా ఎందుకుందో, రోజుకి దీనికి సంబంధం ఏంటో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే దీంతో ఫ్రెండ్షిప్ చేయడం తప్పించి మనకి వేరే దారి లేదు మల్లిక. అందుకే ఈ పార్టీ.
ఇదేంటి అశ్విని ఇటు వచ్చింది? ఇటెక్కడికి వెళ్తుంది? రోజీ తనకి ఫోన్ చేస్తానంది. ఒకవేళ రోజీ కోసం మన ఇల్లు కానీ వెతుక్కుంటూ వచ్చిందా? రే వైభవ్, ఈ అమ్మాయి నేనేమడిగిందిరా? అడ్రస్ అడిగిందిరా. ఏ అడ్రస్? నీకెందుకురా? రే చెప్పరా ప్లీజ్. అంటే ఆ అమ్మాయిని వదిలేసి ఈ అమ్మాయి వెంట పడ్డావా? రే అవన్నీ తర్వాత చెప్తానురా, ముందు అడ్రస్ చెప్పరా ప్లీజ్. ఆ అమ్మాయితో చాలా పనుందిరా, ఆవిని పట్టుకోకపోతే చాలా దారుణాలు జరిగిపోతాయిరా, ప్లీజ్ చెప్పరా. ఓకే, అయితే ఒక కండిషన్. ఏంట్రా అది? నువ్వు ఆ అమ్మాయిని కలిసి వచ్చాక ఏమైందో నాకు మొత్తం చెప్పాలి. ఓకేరా చెప్తాను, త్వరగా చెప్పరా. థ్యాంక్స్ రా. ఓకే. రే రే అరే రే రే ఆగరా. రే విజయ్, సిద్ధు వాళ్ళ అమ్మా నాన్న ఎవరూ లేనట్టున్నారు నందిని. ముగ్గురిని సినిమాకి పంపించేశాను. అశ్విని వస్తుందంటావా? వచ్చిందంటే మాత్రం మనకి దొరికిపోతుంది. ఓ అశ్విని గారు, హాజీ వెల్కమ్. రండి రండి. ఏంటిది బర్త్డే పార్టీ అన్నారు? అవును అశ్విని గారు. పార్టీ అంటే సంతోషం. ఆ సంతోషం కావాలంటే 10 మంది కావాలి, కానీ ఇక్కడెవరూ లేరు. మీకు ముందే చెప్పాను కదండి, ఈ బర్త్డేను తను చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటుంది. తనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ని నేను, తనకి బాగా నచ్చిన పర్సన్ మీరు, అంతే చాలనుకుంది. అందుకే ఇంత ఏర్పాటు చేసినా కూడా ఎవరిని పార్టీకి పిలవలేదు. మీరేం తీసుకుంటారు? డ్రింకా, కూల్ డ్రింకా? రాకన్ని పార్టీ స్టార్ట్ చేయడానికి నేనేమైనా సెలబ్రిటీనా? చాలా సింపుల్ పర్సన్ని. కాసేపు మాట్లాడుకున్నాక పార్టీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మాకు అదే కావలసింది. ఏది? అదే, మీతో మాట్లాడడం అంటే తనకి చాలా ఇష్టం, అదే అంటుంది. యోగి, నువ్వేంటి ఇక్కడ? నేను ఆఫ్ డ్యూటీ ఎంక్వైరీ కోసం వచ్చాను, మరి నువ్వేంటి ఇక్కడ? నేను తన కోసం వచ్చాను. రండి కూర్చోండి. ఇదేంటి ఈవిడిక్కడికి వచ్చింది? వాళ్ళేదో పార్టీ ఇస్తుంటే తను వచ్చింది. తను గ్రానీ కేసు వాదిస్తోంది, మరి వీళ్ళిచ్చే పార్టీకి ఎందుకు వచ్చింది? సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్. అశ్విని గారు, నిజంగా మీరు కోర్టులో వాదించిన స్టైల్ చూసి మేము ఆశ్చర్యపోయాం. అసలు అంత బాగా ఎలా వాదించగలుగుతున్నారు? మీరు ఎవరి దగ్గర అసిస్టెన్సీ చేశారు? ఎక్కడ చదివారు? అసలు మీరంత బాగా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ పెద్ద లాయర్ ఫ్యామిలీ అయి ఉంటుంది. మీ నాన్నగారో మీ తాతగారో ఎవరో ఒకరు పెద్ద లాయర్ ఉండుంటారు కదా అశ్విని గారు? అవును నందిని, యూర్ రైట్. అశ్విని గారు, నాకు డౌట్. మీరసలు ఆ రోజీ గారి కేసు ఎందుకు టేకప్ చేశారు? మీకు ఆ రోజీ గారికి అసలు పరిచయమే లేదు కదా. అంటే మల్లిక, రోజీ గారి తరపున వాదించమని వాళ్ళెవరైనా వెళ్ళి ఈవిని అడుగుంటారు కదా అశ్విని గారు?
అంతేనా? లేదంటే రోజీ గారికి మీకు ఏదైనా పరిచయం ఉందా? పరిచయమే ఉందో లేక ఏదైనా బంధుత్వమే ఉందో మనకేం తెలుసు? ఏం అశ్విని గారు? సిద్ధు ఏడి నందిని? సిద్ధు సిద్ధు మీకెలా తెలుసు? డాక్టర్ అన్ని అడిగి తెలుసుకుంటాడు. పోలీస్ అన్ని ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాడు. లాయర్ నెట్వర్క్తో గ్రౌండ్ వర్క్ చేసి తెలుసుకుంటాడు. నేను రోజీ కేసు వాదిస్తున్నాను. రోజీకి సంబంధించిన పూర్తి మ్యాటర్స్ నా నాలెడ్జ్లో ఉంటుంది. నందని, ఏంటి ఇల్లంతా డెకరేట్ చేశారు? ఈరోజు ఈ మల్లిక గారి బర్త్డే మిస్టర్ సిద్ధు. మీరు లాయర్ అశ్విని కదూ? నేను మీకెలా తెలుసు? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రియుడికి తెలియకుండా ఫ్రెండ్కి ప్రియుడి ఇంట్లోనే బర్త్డే అరేంజ్ చేయడం అంటే ఈరోజు నీ బర్త్డే కాదు కదూ? మల్లిక బర్త్డేనా? అదేం కాదు అశ్విని, మా సిద్ధుకి తెలీదు. సిద్ధు, ఈరోజు మల్లిక బర్త్డే. సిద్ధు, అవును మల్లిక, నువ్వెక్కడ పుట్టావు? సారీ. ఏంటి, ఏమడిగారు? నువ్వు ఎక్కడ పుట్టావు? బాంబేలో. ఎక్కడ చదివావు? చదువు అంటే +2 వరకు కాల్కటాలో చదివాను. ఎక్కడ? కల్కటా. నో, ఏ స్కూల్లో అని. అదే రవీంద్ర భారతి విద్యానికేతన్. కరెక్ట్గా స్కూల్ పేరు అదేనా? అదే. తర్వాత? ఆ తర్వాత అంటే మళ్ళీ బొంబాయి వచ్చేసాం. అక్కడ మా ఫ్యామిలీ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత నేను కొంతకాలం ప్రైవేట్ గా చదివాను. ఆ తర్వాత పెళ్లి, ఇక్కడికి రావడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. నువ్వు చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? అబద్ధమని మీరెలా చెప్పగలరు? ఫస్ట్ పాయింట్, నీ పేరు మల్లికా చోప్రా కాదు. నీ ఫేస్ నార్త్ ఇండియన్ ఫేస్ కాదు. నువ్వు బొంబాయిలో పుట్టలేదు, కలకత్తాలో చదవలేదు. అది మీరెలా చెప్పగలరు? నువ్వు చదివిన స్కూల్ పేరు అసలు కలకత్తాలో ఎక్కడా లేదు. అక్కడున్నదంతా రవీంద్ర భారతి విద్యాపీఠాలే. కాదు, మీకు తెలీదు. ఇండియాలో నాకు తెలియని నాలెడ్జ్ లేదు. ఏ స్టేట్లో ఎన్ని ఊళ్ళున్నాయి, ఏ ఊళ్ళో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏ స్కూల్స్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, అందులో గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని, సైనిక్ స్కూల్స్ ఎన్ని, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడుంది. సెకండ్ పాయింట్, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. నో, నీ మదర్ టంగ్ తెలుగే. హిందీ మదర్ టంగ్గా ఉండే వాళ్ళకి తెలుగు ఎంత బాగా నేర్చుకున్నా పిలుపులో రండి అన్న మాట ఉపయోగించరు. అబ్బా, ఏం కొట్టిందిరా దెబ్బ! మా పోలీసులు చేయలేని పని ఒక లేడీ లాయర్ చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తుంది. తను దమయం తన విషయాన్ని అరటిపండు ఒలిచినట్టుగా బయట పెట్టేస్తుంది. అంటే మల్లిక, నువ్వు మల్లికవి కావా?
ఇన్ని రోజులు నన్ను మోసం చేశావా? నువ్వు మోసం చేసావు కదా నందిని. నువ్వు చిన్న రోజుగా నాటకం ఆడడానికి వచ్చావు. చాలా మంచిదానిలా నీ లవర్ సిద్ధుని యుఎస్లో వదిలేసి చిన్న రోజు కోసం ఇక్కడికి వచ్చావు. అప్పటి నుంచి నువ్వు నిజంగా చిన్న రోజువే అయిపోయావు. ఆస్తంతా దక్కించుకున్నావు. ఆ తర్వాత నందినిలా అయిపోయావు. నిజానికి నువ్వు చాలా మంచిదానివి. నిన్ను ఎవరూ ఇలా మార్చారు.